చాలా బ్రహ్మరథం పడుతున్నారు మా సునీతమ్మకు. ఎందుకంటే మేమంతా కూడా 23 నెలల సంది పరిసార్లు ఉన్నాం కాంగ్రెస్కు. అక్కడ ఊర్లో పొడితే ఓటేసి గెలిపించినందుకు చాలా బాధపడుతున్నాము. మాకు ఇక్కడ మా గోపన్న 3 పరిహారాలు బ్రహ్మాండంగా చేసిండు. మాకు నీళ్ళు ఇచ్చిండు, ఉచితంగా నీళ్ళు ఇచ్చిండు, రూపాయి లేకుండా బిల్లు లేకుండా. ఇప్పుడు మళ్ళీ నీళ్ళ బిల్లు వస్తుంది, ఉచితంగా కరెంట్ ఇచ్చిండు, మళ్ళీ కరెంట్ బిల్లు వస్తుంది, రోడ్లు వేసిండు. మాకు పిలిస్తే పలికి అన్నా ఉంటాడు. ఒకటి నీకు తెలుసు, నాకు తెలుసు. 10 ఏళ్ళు కేసీఆర్ కళ్ళల్లో ఒత్తులు వేసుకొని భారతదేశంలోనే ప్రపంచంలోనే హైదరాబాద్ అంటే ప్రపంచంలో గుర్తింపు తీసుకొచ్చిన ఘనత మన కేటీఆర్ కాదా? హైటెక్ సిటీ ఎట్లుండే అప్పుడు 3 లక్షల మంది ఉద్యోగాలు చేతురు, ఇప్పుడు 9 లక్షల మంది ఉద్యోగాలు, ఐటీ ఉద్యోగాలు. ఇదంతా అభివృద్ధి ఎవరు చేసిర్రు? మన కేటీఆర్ కాదా? అమెజాన్, గూగుల్, ఫేస్బుక్ ఇవన్నీ హెడ్ క్వార్టర్ ఆఫీసులన్నీ ఎవరు తెచ్చిర్రు? మన కేటీఆర్ తెచ్చిండమ్మా. మీ అసలు యువతకు పెద్ద పెద్ద ఐటీ ఉద్యోగాలు మన కేటీఆర్ ఇప్పించిండమ్మా. మరి ఏ మీటింగ్ లకు వెళ్ళినా కూడా కన్నీరు వ్యక్తం చేస్తున్నారు. మరి ఇది సింపతి కోసమే డ్రామా ప్లే చేస్తున్నారని అంటున్నారు, ఆరోపిస్తున్నారు చాలా మంది. నువ్వు కూడా ఒక ఆడపిల్లవు, నా మన్మరాలు లెక్క. ఆమె ఏడిస్తే అది ఏదైనా సింపతి అంటావా? రియల్ బాధ రాదా? గోపన్న చేసిన పనులకు పబ్లిక్ ముంగట వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ అందరు వస్తే బాధ రాదా? అనిపించదా? ఆయన దుఃఖం రాదా? గుర్తుకు రాడా? ఏంది అది వాళ్ళు మాట్లాడే భాష? అది వాళ్ళకు ఎథిక్స్ లేవమ్మా, ఎథిక్స్ లేవు, సెంటిమెంట్స్ లేవు. ఏదంటే అది అవుతుందమ్మా. మళ్ళీ వచ్చేది ఇదంతా మన ప్రభుత్వమే. కేసీఆర్ మళ్ళీ వస్తాడు, మళ్ళీ వాళ్ళకు బుద్ధి చెప్పిన వాళ్ళం అవుతాం కాంగ్రెస్ వాళ్ళకు. అబ్బా మనం చాలా మనం ఏమి చేయలేదు, ప్రజలు మనకు బుద్ధి చెప్పారని గుర్తొస్తుంది. మేము హామీలు ఏమి ఇవ్వము. మేము చేసిన 10 ఏళ్ళ చేసిన పనులే మాకు ముంగట్టుకు వస్తాయి. మేము ఫ్రీగా వాటర్ ఇప్పించినామమ్మా. ఇప్పుడు బిల్లులు వస్తున్నాయి, అవన్నీ బంద్ చేపిస్తాం బిల్లులండి.